అండి అందరికీ ఇంట్లోనే ఈజీగా నెయ్యి రెడీ చేసుకుందాం వచ్చేయండి. ఇది 1 మంత్ స్టోర్ చేసి పెట్టుకున్న మీగడండి, పాల మీద వచ్చిన మీగడ మాత్రమే. రండి చేసేసుకుందాం. దీనికి మెయిన్ ఒక జార్ తీసుకోవాలి, కాస్తని వాటర్ ఇలా వేసుకోవాలండి. జార్లో వేసుకోవాలి 2 స్పూన్స్ వరకు. ఫస్ట్ జార్ మిక్సీ తిప్పేసుకున్న తర్వాత కాస్తని వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీలో ఇంకొక 2 రౌండ్స్ వేసుకొని వాటర్ వేసుకొని తిప్పేసుకుంటే ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన దాంట్లో కాస్తని ఇంకొస్తే వాటర్ వెళ్తుంది. తేలిన దాన్ని ఇలా ముద్ద వేసుకోవాలండి. మనం ఏదైతే ఏ ప్యాన్లో అయితే వెయిట్ చేసుకుంటామో అందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. వచ్చిన మజ్జిగని దీంట్లో సేవ్ చేసుకుందామండి. దీంట్లో మజ్జిగ చారు చేసుకోవచ్చు అండ్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి. మొత్తాన్ని ఇలా చేసేసుకుంటూ ప్యాన్లో వేసుకోవాలండి. ఇలా ఒక మందపాటి దలసరి గిన్నెలో వేసుకుని సన్న సిమ్ పైన కాచుకోవాలండి. ఒక 1 అవర్ అయినా పడుతుంది. సిమ్లో పెట్టి కాచుకోవాలి. టేస్ట్గా పడేయకండి. ఇది పుల్లట్లకు కూడా యూజ్ అవుతుంది. దొడ్డు బియ్యంతో నానబెట్టుకొని పుల్లట్లు వేసుకోవచ్చండి. నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. ఇది మజ్జిగ చారు చేసుకోవడానికి కూడా వీలవుతుందండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. లోకి మారిపోతుంది. డబ్బాలకు స్టోర్ చేసుకోండి.